అంశం నెంబర్ 74 షాపుల వేలం గురించి ఇచ్చారు. ఇది గత 2-3 రోజుల నుంచి పేపర్లో కూడా హాట్ టాపిక్ ఉంది. ఇది ప్రజలు కూడా చాలా ప్రశ్నిస్తున్నారు సార్ మమ్మల్ని. అంటే గతంలో నేను 2014 కౌన్సిలర్ ఉన్నప్పుడు 2017లో షాపులకు వేలం వేశారు సార్. అప్పుడు కమిషనర్ దేవసింగ్ సార్ ఉన్నాడు, మాకు ఐడియా ఉంది. అంటే గతంలో ఒక 30-40 ఏళ్ళ నుండి 500కు 1000 రూపాయలకు అన్ని షాపులు నడిపేది సార్ గతంలో. దాని ఏంది మున్సిపాలిటీకి ఆదాయం పెంచాలనే ఉద్దేశంతోన ఆ రోజు అన్ని షాపులకు వేలం వేసాను. ఆ వేలంలో ఏంటంటే మా అడ్డ పోతుంది, మా షాపు పోతుంది అని అత్యుత్సాహాన్ని పోయి వ్యాపారస్తులు ఒకరు 10,000 ఉన్న దాన్ని 50,000 చేశారు. ఒకరు 1,00,000 వాడారు, ఒక 1,50,000 వాడారు. అంటే వాళ్ళ తాగితుకు మించి అంత వ్యాపారం నడుస్తా లేదు కూడా తెలియకుండా ఉన్న మా షాపు పోతుందేమో అనే భయాందాలతోనే ఎక్కువ వాడారు. సరే ఓలే వాళ్ళ స్వయంగా వాళ్ళ నోరుతోనే వేలం పాటలు పాల్గొన్నారు, మరి అగ్రిమెంట్ చేశారు. మరి ఆ షాపులు ఇప్పుడు కంటిన్యూగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. మరి ఆ డబ్బులు దాదాపు పేపర్లు ఇచ్చారు. 13 కోట్ల చిల్లర మనకు మున్సిపాలిటీకి రావాల్సి ఉంది బకాయిలు. మనము ఈ 70 కోట్లు కాంట్రాక్టులకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. మరి ఆ డబ్బులు మనకు మరి ఎక్కడ ఈరోజు ఒక నల్ల బిల్లు 100 రూపాయలు పెండింగ్ ఉందంటే, మున్సిపల్ ట్యాక్స్ ఉందంటే ఆన్లైన్లో చూపుతుంది. మరి ఇన్ని షాపులు మనకు ఉన్నాయి. 99 అన్నారు, ఇప్పుడు 70 84 ఇప్పుడే ఒక అంశం ఇచ్చారు. అయితే ఆన్లైన్లో ఎక్కడ అంటే ఏ షాప్ నెంబర్ 40 ఎంత బాకీ ఉంది అతను, మరి అది అటువంటి ఒక శ్వేతపత్రము మన కార్పొరేటర్లు అందరికి ఇస్తే చాలా బాగుంటుంది. లేదా ఆన్లైన్లో పెట్టాలి, ఈ ఫలానా షాప్ నేనే ఉండా పాండంగడి షాప్ నేను 10 లక్షలు బాకీ ఉండా అంటే అది నలుగురిలో నా పరువు అవుతుందన్నా నేను కట్టగలుగుతా. అట్లా ఆన్లైన్లో ఎక్కడ మరి ఈ షాపుల గురించి ఎక్కడ పెట్టలేదు. ఇవన్నిటికీ అందరూ ప్రశ్నిస్తున్నారు సార్ ప్రజలు. ప్రతిదీ ఈ రోజు ఆన్లైన్లో దొరుకుతుంది. మన లక్షల కోట్ల రూపాయలు ఆన్లైన్లో లేకుండా ఏం జరుగుతుంది ప్రతి కౌన్సిల్లో, మరి ఏం జరుగుతుంది ఈ షాపుల విషయంలో? మరి ఈరోజు మన మొత్తం 84 షాపులు తాళాలు వేసుకొని ఉన్నాయన్నట్లు ఇచ్చారు. కానీ వాస్తవానికి పోతే అన్ని వ్యాపారాలు చేస్తున్నారు సార్. ఆ తిప్పి కొడితే 15-20 షాపులు ఉంటాయేమో తాళాలు లాకాలు వేసుకొని. మరి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. మనము వేలం వేయాలంటే షాపుని మరి క్లోజ్ చేసి లాక్ వేసిన తర్వాతనో, లేదంటే వాళ్ళు మొత్తం రెగ్యులర్గా పూర్తి పేమెంట్ కట్టించినప్పుడే మనం వేయాలి కదా. మరి అది లేకుండానే మనం ఇన్ని షాపులని మనం వేలం వేస్తామని ఒకటి అంశంగా చేర్చారు. మరి వాళ్ళకి ఇప్పుడు ఇంకోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వసూలు చేయాలన్నా కూడా చట్ట ప్రకారము 60%, ఉదాహరణకు ఒక షాపు యజమాని దగ్గర 10 లక్షలు బాకీ ఉందంటే 6 లక్షలను మనం రికవరీ చేసుకున్న తర్వాత వాళ్ళకు మన ఆ షాప్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని వేలం వేయాలి. మరి వాళ్ళు అట్లే బాకీలు ఉన్నారు. మన సిబ్బంది పోతారు, ఏదో సంవత్సరానికి పెండింగ్ ఉంటే నామమాత్రంగా 50,000 సార్ మేము 50,000 వసూలు చేసుకొచ్చున్నామని చూపిస్తున్నారు. అదేవిధంగా నడుస్తుంది. మరి రావాల్సిన నగరపాలక సంస్థకు అన్ని 13 కోట్ల చిల్లర బాకీలు పెట్టుకొని మనం పనులు చేయాలంటే ఏ విధంగా ఉంటుంది? కనుక వీటిపైన అందరికీ ఒక అనుమానాలు ఉన్నాయి. పట్టణ ప్రజలకు కానీ ఇక్కడున్న కార్పొరేటర్లు కనుక ఒక్కసారి దీని గురించి మాకు వివరణ ఇవ్వాల్సింది కోరుతున్నాను. మొత్తం షాపుల పైన 23,64,413 రూపాయలు డ్యూ ఉంది. నాకు ఈనాడు పేపర్లో వచ్చింది, పేపర్లో వచ్చింది కాదు మేము మొత్తం లిస్టు తయారు చేయించినాము. ఏ షాపోడు ఎంత బాకీ ఉన్నదో లిస్టు కూడా రెడీగా ఉంది. ఒకవేళ మా కార్పొరేట్లో గౌరవ కార్పొరేట్లు అందరూ కూడా ఇమ్మంటే కూడా అందరికీ కూడా లిస్టు తయారు చేసి ఇస్తాము. ఇదందరూ కూడా చాలా డ్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఏమైందంటే 2017లో పాటలు పెట్టినప్పుడు మీరు చెప్పినట్టు అత్యధికంగా పాటలు పాడారు. పాటలు పాడిన తర్వాత వాళ్ళు కట్టకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు మనం ఏదైతే షాపులు పెట్టామో ఆ షాపులు 84 షాపులు కూడా వేకెంట్ ఉన్నాయి. వేకెంట్ అంటే కొంతమంది మన వాళ్ళు లాక్ చేశారు డబ్బులు కట్టలేదని. ఆ లాక్ చేసిన షాపులు అట్లే ఉన్నాయి, వాడు వెళ్ళిపోయిండు, మనకు డబ్బులు కట్టట్లేదు, షాప్ ఓపెన్ చేసుకోవట్లేదు. కొంతమంది మెటీరియల్ కూడా షాప్ లోపలనే ఉంది. మన వాళ్ళు సీజ్ చేసిన తర్వాత మెటీరియల్ కూడా తీసుకోలేదు, మనకు డబ్బులు కట్టడానికి రావట్లేదు, వాళ్ళ మెటీరియల్ తీసుకోవట్లేదు. ఆ విధంగా ఏదైతే డిఫాల్టర్ అయి ఉన్నారో ఆ షాపులు మాత్రమే గుర్తించి ఇప్పుడు మనం ఓపెన్ యాక్షన్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే దీనివల్ల మున్సిపాలిటీకి మినిమం 8 lakhs ప్రతి మంత్ మనకు నష్టం వస్తుంది. ఈ పాటలు పెడితే కూడా మళ్ళీ కొత్త వాళ్ళకి ఇస్తే మనకు కొంచెం ఇంకా పెంచుతాము, ఖాళీగా ఉన్నాయి అనే ఉద్దేశంతో ఈ పాటలు పెట్టడం జరిగింది. ఈ తర్వాత కూడా మీరందరూ సహకరిస్తే ఈ ఎవరైతే ఈ దుకాణదారులు మనకు 23 కోట్లు బాకీ ఉన్నారో, ఆల్రెడీ బిజినెస్ చేస్తూ ఉన్నారో ఆ షాపులు అన్నింటి మీద కఠిన చర్యలు తీసుకుని డబ్బులు కలెక్ట్ చేయడానికి మా టీము మేమంతా సిద్ధంగా ఉన్నాం. దానికోసమే మొత్తము షాప్ వైజ్ లిస్టు తయారు చేయించాను. మీ అందరికి ఇమ్మన్నా కూడా నేను ఇస్తాను. ప్రతి ఒక్కరికి కూడా లిస్టు ఉంది, ఇస్తాము, చూసుకోవచ్చు. మీరందరూ కూడా సహకరించండి. వాళ్ళందరి దగ్గర వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు కానీ డబ్బులు కట్టట్లేదు. దానిపైన మనం ఖచ్చితంగా అందరం ఒక మాట మీద ఉండి ఖచ్చితంగా అందరం పోయి షాపులన్నీ కూడా ఇచ్చేసి వాళ్ళ దగ్గర డబ్బులు
కలెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. పాలమూరు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి డ్యూటిపల్లి విలేజ్ ఇప్పుడు మన పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్లో కలిసింది. దానిలో నిర్మించినటువంటి అమర్ రాజా బ్యాటరీల కంపెనీ వీళ్లకు 372 ఎకరాల భూమి ప్రజల దగ్గరికి వెళ్ళి 12 లక్షలకు కొనుక్కొని 90 లక్షల లెక్కన వాళ్ళకి అమ్మినారని చెప్పేసి నాకు ఎదురున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం లాస్ట్ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18-20 కోట్లతో నిర్మించినటువంటి ఐటీ హబ్బుతో సహా ఇంకొక 60 ఎకరాలు అదనంగా వాళ్ళకి కేటాయించినటువంటి సందర్భంగా వీళ్ళకి ఎందుకు ఇచ్చినామంటే మనం మన పాలనలో ఉన్నటువంటి తమ్ముళ్లకు చెల్లెళ్లకు ఏదైనా ఉద్యోగాలు వస్తాయనే కాన్సెప్ట్ తోటి ఇచ్చింది. ఎందుకనే ఇచ్చింది, ఎందుకంటే నేను 1 ఎకరం భూమి ఉంటే 2,62,00,000 పడుతుంది, వాళ్ళకి 90 లక్షల దాకా ఇచ్చారు. ఎందుకు? రీజన్ ఉద్యోగాలు వస్తాయనే కాన్సెప్టే కదా. వాళ్ళు నిర్మించిన తర్వాత స్వీపర్స్, వాటర్ కొట్టేటోళ్ళు, తర్వాత వాచ్మెన్ లేదా ప్యాకింగ్ సెక్షన్లో స్వీపర్. ఎందుకు? డిగ్రీలు చేసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇయ్యరా? బీటెక్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇయ్యరా? గేట్ లోపల కూడా రాణిస్తారు. కంపెనీ మన కార్పొరేషన్ పరిధిలో లేదా? ఏం చేయలేము, మనం చేయాలి కదా. ఇంత కొట్లాడి ఇంత వేసి మన తెలంగాణ సాధించి నేను కూడా ఉద్యోగాల గురించే కదా. అందరూ బీటెక్ వాళ్ళు అమెరికా పోలేరు, కొంతమంది పాలనలో కూడా చేయాలనుకుంటారు. వాళ్ళకి సరైన ఉద్యోగాలు కల్పించే బాధ్యత మన మీద ఉంది కదా. దీని మీద మనం ఏం చేయాలా అనేది ఒకటి మీరు చెప్తే బాగుంటుంది. నాకు కూడా కుప్పలుగా తెచ్చిస్తున్నారు పాలవరం వాసులు, చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు. మేము కూడా పంపించడం జరుగుతుంది. మనం 10 పంపిస్తే 20 పంపిస్తే ఒకటి పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. నేను అనేది ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు, చుట్టుముట్టు ఊళ్ళకి వెళ్ళి మేము చాలా మందిని రిక్రూట్ చేసుకున్నాము, చాలా డిపార్ట్మెంట్లలో ఉన్నారని అంటున్నారు. నేను చెప్పిన డిపార్ట్మెంట్లే ఉన్నాయి. ఏది స్పీకర్లు ఒకటి, వాచ్మెన్లు ఒకటి, లేదా ప్యాకింగ్ సెక్షన్. అదే ఒకసారి ఆ రిపోర్ట్ కూడా తెప్పించుకుందాం, ఎంతమంది లోకల్లో ఏ డిపార్ట్మెంట్ లో పెట్టుకున్నారు అనేది కూడా తెప్పించుకుందాము. నేను ఇంకోటి కూడా అడిగిన, ఇంత పెద్ద కంపెనీ నడుస్తా ఉంది, మా కార్పొరేషన్ కు సిఎస్ఆర్ అమౌంట్ ఏదన్నా ఇస్తారా, మేము కూడా డెవలప్ చేసుకోవాలి కదా, సీసీ కెమెరాలో లేకపోతే మన సిగ్నల్స్ పెట్టాలి కదా అని చెప్పి అడగడం జరిగింది. వాళ్ళు అన్నది ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత టోటల్ గా వాళ్ళ యొక్క ఐటీ రిటర్న్ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ లో ఇవ్వడానికి మాకు అథారిటీ ఉంటుందని చెప్పారు. అది కూడా సిగ్నల్స్ లేకుంటే బ్యూటిఫికేషన్ ఇదేని కోసం వాడాలని చెప్పి దాన్ని కూడా ఫోర్స్ లో పెట్టినాము. మనం కూడా అందరం కలిసి ఎంపీ గారు, డీకే అన్న గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, వాళ్ళందరి ఆందోళనలో అటువంటి ఫండ్ ఏదైనా సాధించుకొని ఉద్యోగాల విషయంలో ఎంపీ గారి సహకారం తీసుకుందాం, ఎమ్మెల్యే గారి సహకారం తీసుకుందాం, ఫోర్స్ పెట్టి సాధించుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు గేట్ లోపల కూడా రానివ్వట్లేదు సార్. అసలు నేను అదే చెప్పి ఎంపీ గారి సహకారం తీసుకున్నామని ఎందుకంటా ఉన్నా, నీకు నాకు ఎంట్రీ లేదు కాబట్టి ఎంపీ గారి సహకారం తీసుకుంటే కంపల్సరీ వాళ్ళు వస్తారని నేను అనుకుంటా ఉన్నా. దానికి మీరే సహకారం ఉంది సార్.